స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు ద్వాదశ రాశుల్లో ఒకటైన కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అలాగే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది సూర్యగ్రహం. మరి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే తెలియచేయండి. అమ్మా, ఇప్పటి వరకు ఈ జూలై 16 వరకు ఉద్యోగాలు లేక ఉద్యోగాలు పోయి ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి పెట్టుకొని దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ కూడా శుభయోగం పట్టబోతోంది. అంటే ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాలకి ఎవరైతే వ్రాత పరీక్షలు రాశారో వారికి చాలామందికి జన్మజాతకంలో యోగించేటటువంటి దశలు కనుక జరుగుతున్నట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వ ఉద్యోగాలు లభించే వాళ్ళల్లో కుంభరాశి వారికి అవకాశం ఉందమ్మా. సూర్యుడు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు వీరికి కాస్త కుటుంబపరమైనటువంటి స్నేహితుల పరంగా కానివ్వండి, లేకపోతే వ్యాపార పరంగా కానీ, ఆర్థిక పరంగా తండ్రికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరైతే కనుక శత్రుత్వంగా ఉంటారో వారు కొంత తగ్గి చక్కగా వీరితో అనుకూలంగా ఉండటానికి అనుకూలమైనటువంటి రోజులు ఇవి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా వీరికి నిలబడేటటువంటి రోజులమ్మా ఇవి. ఏదైనా గృహపరంగా కానీ వాహనపరంగా అప్పులు చేసి ఉంటారు కదా, ఉద్యోగం రావడం ద్వారా అది ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, అది వీరు చేసే వృత్తిలో చక్కటి లక్ష్మీ కటాక్షం కలిగేటటువంటి రోజులు ఇవి. 6లో గురుడు ఉండటం అంత మంచిది కాదు, కానీ సూర్యుడితో గురుడు కలవడం ద్వారా కొంచెం 6వ స్థానంలో గురుడు కొంచెం నెగిటివ్నెస్ని ఇచ్చినా కూడా తగ్గి సూర్యుడిచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చక్కటి ధనలాభ స్థితి కలుగుతోంది. శత్రు రోగ రుణ బాధలు కొంచెం అంతరించే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో వీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో భాగస్వాముల మధ్య చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి వ్యాపారంలో ఇంకా కంఫర్ట్నెస్గా ఇంకేం చేస్తే బాగుంటుంది, విదేశాలకు సంబంధించినటువంటి రిలేటెడ్ కానీ అట్లా ధనపరమైన ఆలోచనలు చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి అమ్మ వీళ్ళకి. ఇది కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావం ఇక చెప్పక్కర్లేదు. దీనివల్ల ఏంటంటే కొంతమంది సంతాన నష్టం పోయిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో. కాస్త ఈ జూలై 7వ తారీఖు నుంచి కూడా మళ్ళీ వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, జూలై ఎండింగ్ తర్వాత సంతానపరంగా ఆకస్మికంగా శుభవార్తలు వీరి కుటుంబంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కుంభరాశి వారికి. అట్లాగే వీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుంటారు, చక్కగా లాభం వస్తుందని. మొన్నటిదాకా కొన్ని షేర్స్లో కానీ పోయిన వాళ్ళకి అనుకూలమైనటువంటి ధనలాభాదులు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా ఆస్తులు అమ్మాలి, వాటిలో ముడిపడట్లేదు, తెగట్లేదు, అసలు ఏ రకంగా కూడా అమ్ముడవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ జూలై ఎండింగ్ తర్వాత ఆగస్టు నుంచి కొంత అనుకూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అమ్మ, కుజగ్రహము అనేటటువంటిది కుంభరాశి వారికి ఈ యొక్క విషయాలలో మధ్యవర్తులు ఉంటారు. ఆ మధ్యవర్తులు కాస్త నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు. దానివలన వీళ్ళకి కోపావేశాలు రావటము, వాళ్ళతో వాగ్వాదాలు చేయటము ఇలాంటివి జరుగుతాయి. ముందుగా గమనించి కుంభరాశి వాళ్ళు సరైనటువంటి ఏజెన్సీస్ ద్వారా వారి యొక్క ఆస్తులని అమ్ముకునే ప్రయత్నం చేస్తే కొంత గొడవల నుంచి నివారణ కలగడానికి అవకాశం ఉంటుంది. వివాహపరంగా కానీ, ప్రయాణాల పరంగా కానీ, సంతానం, విద్య, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వివాహపరంగా అంత అనుకూలతలు అయితే లేవమ్మా. ఎందుకంటే సూర్యుడు అంత బలంగా కొన్నిటికి బలంగా ఉంటాడే కానీ సంప్రదింపులు జరుగుతాయి. సంప్రదింపుల వరకు జరగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో అందరూ కలుస్తారు, ఓకే వివాహానికి సంసిద్ధంగా ఉన్నాము, వివాహం అయిపోతుంది, ఇలాంటివి కలుగుతాయి. అయితే భార్యాభర్తల మధ్య మాత్రము కాస్త వైషమ్యకరమైనటువంటి ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. గృహంలో అప్రశాంతత కానివ్వండి. ఎందుకంటే కుంభరాశిలో రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు, ఏలినాడి శని ప్రభావం. శుక్రుడు చూస్తే ఆగస్టు 2 వరకు సప్తమంలో ఉంటాడు. ఇంకా వీళ్ళకి గృహంలో ఎక్కడ అనుకూలంగా ఉంటుంది, అంతా ప్రతికూలంగానే ఉంటుంది. ఆయన చూస్తే అష్టమంలో నీచ స్థితిని పొందుతాడు. ఒక రకంగా కుంభరాశి విద్యార్థులకి కూడా ఇది ఒక రకంగా గండమనే చెప్పుకోవాలి. ఉన్నతంగా మేము ఏదో చదువుకోవాలి, లేకపోతే విదేశాలకు వెళ్ళాలి, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ శుక్రగ్రహ బలం అనేది వీళ్ళకి ఎక్కడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి అయితే లేదమ్మా. వాహనపరంగా కోర్టు సమస్యలు ఎదురవుతాయి. తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా ధనము ఖర్చు అవుతుంది, ఆపరేషన్స్ అని వాటికి వీటికి. అట్లాగే తండ్రి గారితో కూడా కాస్త ఏదైనా భూ సంబంధిత ఉంటాయి కదా వాళ్ళ పిత్రార్జితాలు, వాటి పరంగా కూడా వీరికి కాస్త చుక్కెదురవ్వటం, ఇంకా లేట్ అవ్వటము, దాని పరంగా పెట్టి విసుగు రావటము, డబ్బులు ధనపరంగా నష్టము. ఇట్లా వీరికి రాహుకేతువుల యొక్క శుక్రుడి యొక్క కంజంక్షన్ ఆగస్టు 2 వరకు జాగ్రత్తగా లేకపోతే
భార్యాభర్తల మధ్య లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆల్రెడీ వాళ్ళకి అనుమానాలు, ఎన్నో రకాల అవమానాలు జరుగుతూ ఒకరి మీద ఒకరికి ప్రేమాప్యాయతలు తగ్గి పూర్వంలో ఉన్నటువంటి కొన్ని సంబంధ ఇబ్బందులు, ఇతర సంబంధాల విషయాలలో వీరికి ఎక్కడో అవమానం ఉంటుంది, అది బలపడి అదేదో అంటారు కదా, అక్రమేతర సంబంధాలు ఏవో ఉంటాయి భార్యాభర్తల మధ్య, అవన్నీ కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకని వీరేం చేయాలంటే ఏమాత్రం అలాంటి అవకాశము ఇబ్బంది కలుగుతుంది అనుకోగానే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇద్దరు వెళ్ళి పూజలు చేసుకోవడం చాలా మంచిదమ్మా. ఆయన మాత్రమే వీళ్ళని కాపాడే అవకాశం ఉంటుంది. గురుగారు, వీరు ఇంకా అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఏం లేదమ్మా, వీరు కాస్త లక్ష్మీనారాయణ స్తోత్రం ఉంటుంది, లేదా సుదర్శన పాశుపత మంత్రముతో ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవాలి. సుదర్శన పాశుపత రుద్రంతో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం ద్వారా వీరికి ఉన్నటువంటి శత్రుబాధలు కానీ, భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నా చాలా వరకు కూడా అవి న్యూట్రలైజ్ అవుతాయి అన్నమాట అభిషేకం ద్వారా. అప్పుడు వాళ్ళకి కుటుంబంలో ఉన్నటువంటి కొంత ఈ బాధలు, కోర్టు సంబంధ బాధలు కానీ, ఏ రకమైనటువంటి కుజదోష బాధలు, ఆగస్టు వరకు కూడా వీళ్ళకి కుజదోషం ఎక్కువగా నడుస్తూ ఉంటుంది వీళ్ళకి. తర్వాత కుజుడు పంచమంలోకి వెళ్తాడు, అక్కడ సంతానపరమైనటువంటి కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. కాబట్టి వీటన్నిటికీ ఏంటయ్యా అంటే పాశుపతం ఒక్కటే చేసుకోవాలి. కొంతమంది అంటే ఒకటమ్మా, దీంట్లో ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కుంభరాశిలో వాళ్ళకి ఉంటాయా? ఉండవుగా. చదువుకునే వాళ్ళకి చదువుకునే ఇబ్బందులు, దంపతులైతే దంపతులకు ప్రాబ్లమ్స్, వివాహం కాని వాళ్ళకి వివాహపరమైన ఇబ్బందులు. కానీ జన్మజాతకంలో ఎవరికి వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక కంటెంట్ ఉంటుంది. చదువుకునే విద్యార్థులకైతే ఏం చేయాలో మాలాంటి గురువుని సంప్రదిస్తే జన్మజాతకరీత్యా అమ్మ మీరు ఈ పని చేయండి, ఈ స్తోత్రం చదవండి, ఈ పూజ చేసుకోండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కుంభరాశి వారికి అయితే కనుక సుబ్రహ్మణ్య ఆరాధన తప్ప వేరే అవకాశం లేదు. ముఖ్యంగా దుర్గా, చండీ అమ్మవారి యొక్క ఆరాధనలు ఏదో రకంగా పూజలో, ప్రసాదాలు, ముఖ్యంగా పులిహోర అంటే అమ్మవారికి చాలా ఇష్టం అమ్మ. కాబట్టి దంపతుల మధ్య ఏదైనా ఏమాత్రం ఇబ్బంది కలుగుతోందనగానే శుక్రవార నియమాలు పాటించాలి. దుర్గాదేవికి ఆరాధన చేయండి. దుర్గాదేవికి సంబంధించిన పులిహోర నైవేద్యం పెట్టి 10 మందికి ఇద్దరు పంచండి. అప్పుడు ఏంటంటే దుర్గాదేవి అనుగ్రహంతో రాహువు చల్లబడిపోతాడు. కాబట్టి ఆ విధంగా చేసుకొని లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటి జపం కూడా చేసుకోవడం వల్ల చాలా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వీళ్ళకి వ్యాపారం ద్వారా. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.